హాయ్! హలో! నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అల్లుకున్న బంధం 105తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ వల్ల, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అందుకే ఇన్నిసార్లు అడగడం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శివ్, ఐషు వాళ్ళ సరస సల్లాపాలలో మునిగిపోయి అలసట అన్నదే లేకుండా వాళ్ళు ప్రేమలోకంలో విహరిస్తున్నారు. శ్రీకి నెలలు నిండటంతో పడుకోవడానికి ఇబ్బందిగా కదులుతుంది. ఏంటి శ్రీ, నిద్ర రావడం లేదా అని అడుగుతాడు ఆనంద్. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ఆనంద్, పడుకోవడానికి కుదరడం లేదు అని అంటుంది శ్రీ. ఆనంద్ బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని శ్రీని తన ఛాతికి ఆనించుకొని తన మీద పడుకోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. కొంచెం బెటర్, కానీ మీరెంతసేపు అని కూర్చుంటారు? పర్వాలేదులే, నువ్వు పడుకో అని శ్రీ పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతాడు. మన 4 ఏళ్ల ఎదురుచూపు ఆనంద్ ఇంకొక వారంలో మన చేతుల్లోకి వస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆనంద్. ఐషు లేకపోతే అసలు పరిస్థితి ఎలా ఉండేదో, తన సమయానికి చూడకపోతే తలుచుకుంటే నాకు ఇప్పటికీ వణుకొస్తుంది శ్రీ. నిన్ను నేను కోల్పోయేవాడిని అనే థాట్ కూడా నేను భరించలేకపోయాను. ఇదంతా నా వల్ల అనే భావం నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది అని అంటాడు ఆనంద్. అందుకేనా నా దగ్గర ఏదో తప్పు చేసిన వారిలాగా గిల్టీగా ఉంటున్నారు? అదేమీ లేదు శ్రీ, నాకు అర్థమైంది. వచ్చిన కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు. నా దగ్గర అసలు ఉంటున్నారా? ఈ టైంలో ఎలా చూసుకోవాలి నన్ను? ఆ రోజే చెప్పాను కదా ఆ విషయం వదిలేయమని. నెలన్నర రోజులుగా ఇంకా మైండ్లో అదే ఉంచుకుంటే ఎలా? అయినా ఎప్పుడు విషయాలు అప్పుడు వదిలేయాలి అని మా అన్నయ్య వదిన్ని చూసి నేర్చుకోవాలి ఆనంద్ అని అంటుంది శ్రీ. నిజంగా శ్రీ, వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇద్దరు ఇద్దరే, వాళ్ళ ప్రేమ మాత్రం అద్భుతం. మీ వదినికి అసలు కోపం నటించడం తప్ప నిజంగా కోపం రాదు. మీ అన్నయ్య బయట ఎంత సింహంలాగా ఉంటారో, మీ వదిన దగ్గర కంప్లీట్గా ఫ్యామిలీ మెన్లా మారిపోతాడు. మేమలా ఉండడం కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తాం మేడం అంటాడు ఆనంద్. మీరు మీలా ఉండండి, నాకు అలానే ఇష్టం. నేను వదినలాగా ఉండలేను కదా. అలాగే ఎవరి ప్రేమ వాళ్ళది. నాకు నా ఆనంద ప్రేమ చాలు. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు చాలు అన్నావు. అంతకంటే గొప్ప ప్రేమ నాకెక్కడ దొరుకుతుంది? ఇంక మన ఇద్దరం ఇప్పుడు మన లైఫ్లోకి రాబోతున్న మన ప్రేమకి గుర్తుకి ఆహ్వానం పలకడమే అని ఆనంద్ చెయ్యి మీద చెయ్యి వేస్తుంది. బేబీ మూవ్ తెలుస్తుంటే ఇద్దరూ ఆనందంగా ఆ క్షణాలని ఎంజాయ్ చేస్తున్నారు. దీపిక పెట్టిన భయం వల్ల 4వ నెల వరకు ఎవరికీ చెప్పకుండా ఎప్పుడు ఏమవుతుందో అని టెన్షన్ పడ్డాను. తర్వాత కూడా డాక్టర్ అంతా బాగుందని చెప్పిన ఏదో టెన్షన్. నేను నా ప్రెగ్నెన్సీని ఆనందంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యింది వదిన వచ్చాకే ఆనంద్. కంటి నిండా నిద్రపోయింది కూడా వదిన వచ్చాకే. భయం లేదు, వదిన చూసుకుంటుంది అన్న ధైర్యం. నిజంగా నా కోసమే అన్నయ్య జీవితంలోకి దేవుడు వదిన్ని పంపించాడేమో అని అనిపిస్తుంది అని ఎమోషనల్ అవుతుంది శ్రీ. ఆనందంగా ఉన్న టైంలో ఎందుకురా ఈ కన్నీళ్ళు అని శ్రీ కళ్ళు తుడుస్తూ ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి, మా అమ్మని ఎందుకు ఏడిపిస్తున్నావు నాన్న అని అడుగుతుంది మన బేబీ అని అంటాడు ఆనంద్. అచ్చా, ఇంకేం చెప్తుంది బేబీ? అమ్మకి ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తే అది నేను కూడా ఫీల్ అవుతాను అని అంటుంది. ఆహా, ఇంకా? ప్రస్తుతానికి అంతే అంటూ తల కిందకి వంచి శ్రీ పెదవులు అందుకొని తనకి బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా సున్నితంగా కిస్ చేస్తున్నాడు ఆనంద్. కాసేపు తోటలో కూర్చుందాం, రావచ్చు కదా అన్వి అని ఫోన్ చేసి అడుగుతాడు అంకిత్. అమ్మో, ఇప్పుడు ఎవరన్నా చూస్తే బాగోదు అంకిత్. అందరూ పడుకున్నారు కదా, కాసేపు రావచ్చు కదా. మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్తే ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. ఇక్కడ ఉండేది ఈ నైట్కే కదా. వద్దు అంకిత్, పని వాళ్ళు ఉన్నారు. అనవసరంగా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? ఫోన్లో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. అయినా ఆఫీస్కి వస్తున్నాను కదా, ఏదో అసలు కాలం అన్నట్లు మాట్లాడుతున్నారు అని అంటుంది అన్వి. నువ్వు అసలు స్టోన్వి తెలుసా? పాపం పిల్లోడేదో చిన్న చిన్న వాటికి ఆశలు పడుతున్నాడు, అవి తీరుద్దామని లేదు. వెళ్ళవు నువ్వు, అప్పుడు చెప్తాను నీ పని అని చిరుకోపంగా అంటాడు. ఆహా, ఏం చెప్తారు అని చిన్నగా నవ్వుతూ అడుగుతుంది అన్వి. వారం రోజులు రూమ్ నుంచి బయటికి రానివ్వకుండా నా కౌగిల్లో కట్టి పడేస్తాను. నువ్వెంత బతిమాలినా వదలను.
అంకిత్ మాటలకి సిగ్గుతో బుగ్గలు ఎర్రమందారంలా మారతాయి అన్వికి. కానీ అది చూసే అదృష్టం మన అంకిత్ బాబుకి లేదు. ప్రేమ పక్షులు ఫోన్లో గడిపేస్తున్నారు ఇద్దరు. మైక్ ఇంక వదులు, అసలు నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా ఏంటి ఈ అల్లరి అంటుంది రోజీ. మరి ఇండియా వచ్చిన దగ్గర నుంచి నన్ను దూరం పెట్టేశావు, ఇప్పటికి దొరికావు, ఇంక నేను ఎలా వదులుతాను అనుకున్నావు అంటాడు మైక్. ఇండియా వచ్చింది ఇందుకోసం కాదు అంటుంది రోజీ. శివుకి హెల్ప్ చేద్దామని వచ్చాను, అందుకని నీకు దూరం ఉండాలి అని రూల్ ఏమైనా ఉందా? మీకు హెల్ప్ చేసే అవకాశం లేకుండా మొత్తం అన్నయ్య ఒక్కడే సెట్ చేసేసాడు. నాకైతే రియల్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. నువ్వు అనవసరంగా ఏవో సినిమాలు పెట్టి చూసుకున్నావు కానీ ఇప్పటి నుంచి అన్నయ్య ఫైటింగ్ వీడియో చూడు, నీకు అసలు ఫైట్ అంటే ఏంటో తెలుస్తుంది. శివ్ ఆల్వేజ్ మై హీరో, ఇప్పుడు సూపర్ హీరో. అయినా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు, మన విషయాలు చూసుకుందాం అని రోజీని అల్లుకుపోతాడు మైక్. కిరణ్, మనం ఏమైనా ఇస్తే ఏమీ తీసుకోరు, భార్యాభర్త ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, వాళ్ళు మాత్రం అన్నీ ఇచ్చేస్తారు అని అంటుంది శ్రావణి. వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు శ్రావ్, వాళ్ళతో మనం గెలవలేం. అది నిజమే కిరణ్, అన్నయ్య అయితే అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు. నిజంగా అన్నయ్య నేను చూసుకుంటాను అని అంటుంటే ఏమో అనుకున్నాను కానీ సినిమా హీరో ఓన్లీ డైరెక్టర్ చెప్పింది చేస్తారు, మళ్ళీ డూప్ అని పెడతారు. అన్నయ్య స్కెచ్ ప్లానింగ్ ఫైటింగ్ ఏమన్నా ఉందా కిరణ్? మన ఇంట్లో మన మధ్యలో ఒక రియల్ హీరో ఉన్నాడబ్బా అని అంటుంది శ్రావణి. అసలు నిన్నంతా అలసిపోయి ఎవరికి వాళ్ళం పడుకున్నాం కానీ లేకపోతే అన్నయ్య మీద ఒక డిబేట్ పెట్టేవాళ్ళం అని అంటుంది. నిన్న అలసిపోయి పడుకున్నావు, ఇవాళ అన్న జపం చేస్తున్నావు, కొద్దిగా నన్ను కూడా పట్టించుకోండి మేడం అని శ్రావణిని అల్లుకుపోతాడు కిరణ్. ఎవరికి వాళ్ళు ఇన్ని రోజులు అనుభవించిన టెన్షన్ నుండి రిలీఫ్ అయి ముందు రోజు ఎక్కడి వారు అక్కడ టెన్షన్ తీరిందన్న ఆనందంలో పడుకున్న ఈరోజు ఆ టెన్షన్ పోవడంతో ఒక అందమైన రాత్రిగా పెళ్ళైన కుర్ర జంట మలుచుకుంటుంటే పాపం అంకిత్ మాత్రం ఫోన్తో సరిపెట్టుకున్నాడు. శివ్ మాత్రం ఎంత అలసిపోయినా సతికి ప్రేమ అందించడంలో ఏ లోటు చేయడు. అలసిపోవడం అనేది శివ్ డిక్షనరీలోనే లేదు. అందుకే అత్తగారి ఇంట్లో పెళ్ళైన కొత్తలో చేయాల్సిన నిద్రలు ఇప్పుడు చేస్తూ 2 రాత్రులు అందంగా వాళ్ళ గుర్తుగా మలుచుకున్నారు. పతి ప్రేమలో అలసిపోయిన ఐషు పతి గుండెపై సేదతీరుతూ కన్నా అని పిలుస్తుంది. హా బుజ్జి, నువ్వెందుకు ఎన్ఎస్ఎస్కి రిజైన్ ఇచ్చావు? ఇంక చాలు అనుకున్నానురా, పైగా మన బిజినెస్లు మనకున్నాయి, రెండూ మేనేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేను, అందుకే రిజైన్ ఇచ్చాను. నా కోసమే కదా, నువ్వు నా లైఫ్లోకి రాకముందే నేను రిజైన్ ఇచ్చాను, ఇంకా నీ కోసం ఎందుకు అవుతుంది? నేనేదన్నా అనుకున్నా నాకు నచ్చినది ఎవరి కోసమో నేను వదులుకోను కదా, అది నీకు తెలుసు, దేని ఇంపార్టెన్స్ దానికి ఇస్తాను, కాబట్టి ప్రతిదీ నా కోసమే కదా అని అనుకోకు. కానీ నిజం చెప్పనా కన్నా, నిన్ను ఆ గంత ఇప్పడం చూస్తుంటే నువ్విచ్చిన ట్విస్ట్కి వచ్చి నీకు ముద్దు పెట్టాలి అని అనిపించింది. యు ఆర్ మై రియల్ హీరో అని అంటుంది ఐషు. నిన్నటిదానికి ఇవాళ జపం చేస్తున్నావా? నిన్న అసలు టైం ఎక్కడుంది? అసలే నేను నీ మీద కష్టపడి కోపం తెచ్చుకుంటే నువ్వు ఒక ముద్దుతో నన్ను నీ వశం చేసుకున్నావు. అసలు నీ ప్రేమలో ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు, ఇంకెప్పుడు మాట్లాడేది అని అంటుంది ఐషు. అందుకని ఇప్పుడు పెట్టావా చర్చ? నువ్వు రిజైన్ నా కోసం చేసావేమో అని చిన్న అనుమానం, అందుకే అడిగాను. లేదురా, నేను ఫుల్ టైం బిజినెస్కి ఇవ్వలేకపోతున్నా, దానివల్ల మన కంపెనీకి ఇప్పుడు నా అవసరం ఉంది, అందుకే అది వదిలేసింది. అది కేవలం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఒక 3 ఏళ్ళు చేద్దాం అనుకున్నా, కానీ 10 ఏళ్ళు చేశా. ఇంక చాలే, ఇప్పుడు నా ఫుల్ టైం బిజినెస్కి, ఈ ముద్దుగుమ్మకి, నా బంగారాలకి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను అని ఐషు నుదుటిన ముద్దు పెట్టి ఇంక పడుకో అని అంటాడు. తన పతి ఆలోచనలు అందుకోవడం చాలా కష్టం అనుకొని పతి గుండెలపై హాయిగా నిద్రపోతుంది. రాత్రి లేటుగా నిద్రపోయిన జంటలు తప్ప మిగిలిన వారు మాత్రం కోడి కూయగానే లేచి పల్లెటూరి స్వచ్ఛమైన పైరగాలి పీల్చుకుంటూ గార్డెన్లో కూర్చున్నారు. 7 దాటాక ఒక్కొక్క జంట లేచి ఫ్రెష్ అయి కిందకొచ్చేసరికి 8 అవుతుంది. అందరూ వచ్చినా మన అసలు జంట ఇంక లేవలేదు, పిల్లలు కూడా లేవలేదు, వాళ్ళ అమ్మా నాన్న అలసిపోయారు అని
డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నారేమో. మిగిలిన జంటలను మాత్రం వాణి రుక్మిణి గారు ఆడుకోవడం మొదలుపెట్టారు. ఏంటమ్మా శ్రావణి, కళ్ళంత ఎర్రగా ఉన్నాయి అని రోజీని, బొగ్గలు ఏంటి అంత కందిపోయాయని వాళ్ళని టీజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అక్కడికి అన్వి రావడంతో అన్వి కళ్ళు కూడా ఎర్రగా ఉండడంతో మావంటే మా భర్తల వల్ల కందిపోయి ఎర్రగా మారాయి, కానీ అన్వి కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి అడగండి అంటుంది శ్రావణి. చచ్చాను, నన్ను ఇరికించారుగా వీళ్ళు అని అనుకొని, ఏం లేదు, చాలా రోజుల టెన్షన్ వల్ల కొరియన్ డ్రామా చూడడం మానేశాను, రాత్రి నిద్ర పట్టక అవన్నీ చూస్తూ కూర్చున్నాను అక్క అని అంటుంది అన్వి. సూపర్ కవరింగ్ అని అంటారు శ్రావణి రోజీ. వీళ్ళల్లరికి శ్రీ తప్పించుకుంది, ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ కాబట్టి. ఇంతకీ మన లవింగ్ కపుల్ ఏంటి ఇంకా దిగలేదు అని అనుకుంటారు అందరూ. పిల్లలు కూడా లేవలేదు ఇంతవరకు, రోజు ఉదయాన్నే లేచేవారు పిల్లలు అని అంటారు విజయ. 8:30 అవుతుండగా శివ్కి మెలకు వస్తుంది. టైం చూసి ఇంతసేపు పడుకున్నాం, పిల్లలు కూడా లేవలేదు అంటూ పిల్లల్ని లేపుతాడు శివ్. అప్పటి వరకు నిద్రలో ఉన్న ఇద్దరు తండ్రి గొంతు వినగానే నవ్వుతూ లేస్తారు. ఏంటి బంగారాలు, ఆకలి వేయడం లేదా? రాత్రి ఎప్పుడో పడుకున్నారు, పొట్ట చూడండి ఎంత లోపలికి వెళ్ళిందో అని పొట్ట మీద మొక్కుతో రుద్దుతూ అడుగుతాడు శివ్. వాళ్ళకి చక్కల గింతలాగాయి. నానా వద్దు అంటూ ఇద్దరు అరుస్తారు. వాళ్ళ అరుపులకి లేచిన ఐషు, అయ్యా పిల్లలు కలిసి ఏంటి కోలా, పడుకోనివ్వరా అని అంటుంది. మేడం 9 అయ్యింది, ఇంకా పడుకుంటావా అని అడుగుతాడు శివ్. ఏంటి అని ఒక్క ఉదుటన లేచి కూర్చోబోయి టక్కున దుప్పటి కప్పుకొని 9 అయ్యిందా అనుకొని వాష్రూమ్కి పరుగు పెడుతుంది. ఏయ్ చిన్నగా పడతావు అని అరుస్తాడు శివ్. పదండి, మిమ్మల్ని నాని వాళ్ళకి ఇస్తాను, స్నానం చేయిస్తారు అని ఇద్దరిని ఎత్తుకుంటాడు. నానా ఆమ్ తావాలి అని అంటారు. ఆకలవుతుందా, మరెందుకు లేవలేదు, ముందు పాలు తాగండి, తర్వాత ఆమ్ తిందురు అని అంటాడు శివ్. చలే అంటూ తల ఊపుతారు. ఇద్దరిని కిందికి తీసుకువెళ్ళి, అమ్మా వాళ్ళకి ఆకలవుతుందంట, ముందు పాలిచ్చేసి స్నానం చేయించండి అంటాడు. నాని పాల్ అంటారు ఇద్దరు. ఆకలి వేసిందా, మరింతసేపు ఎందుకు బొజ్జున్నారు మా బంగారాలు అని అడుగుతారు విజయ. ఐషు ఫ్రెష్ అయి కంగారుగా చీర కట్టుకుంటుంటే వెనక నుంచి హత్తుకొని, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటాడు శివ్. నీకేం కన్నా, బాగానే ఉంటావు, నాకే కష్టం, కిందకి వెళ్తే ఆడుకోవడానికి రెడీగా ఉంటారు అంటుంది. నువ్వు కూడా రివర్స్లో ఆడుకో అంటాడు శివ్. నువ్వు చెప్పినంత సులభం కాదు కన్నా, వాళ్ళని ఏమార్చడం, అత్తయ్య వాళ్ళు కూడా వదలరు, అసలు వాళ్ళే ముందు స్టార్ట్ చేస్తారు అని రెడీ అయిపోవడంతో కిందకి వెళ్తాను కన్నా, నువ్వు కూడా తొందరగా రా అని వెళ్ళిపోతుంది. అక్కడ ఉంటే శివ్ ఇంకోసారి స్నానం చేయిస్తాడన్న భయంతో ఐషు కంగారు చూసి నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. కిందకి వచ్చిన ఐషుని చూసి, ఏంటి కోడలి పిల్ల, మా అబ్బాయి రాత్రంతా పడుకోనివ్వలేదా, పొద్దున్నే లేవలేదు అని అడుగుతారు. నిద్ర పట్టేసింది అత్తయ్య, టెన్షన్ వల్ల ఎన్నాళ్ళు నిద్ర పట్టలేదు కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అందుకే పడుకున్నాను, పిల్లలు కూడా లేవలేదు అందుకే మెలకు రాలేదు. అందరూ చక్కగా కవర్ చేసుకున్నారు, మనమే అడ్డంగా దొరికిపోయాం రోజీతో అంటుంది శ్రావణి. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అడుగుతుంది ఐషు. ఏం లేదు ఐషు, పొద్దున్నే అత్తయ్య వాళ్ళకి అడ్డంగా మేము దొరికాం, ఏం చెప్పాలో కనీసం అర్థం కాలేదు, కానీ మీరు చక్కగా కవర్ చేసేశారు. మీరు అంటే ఇంకెవరు, అన్వి కూడా చక్కగా కవర్ చేసింది, మాకు మాత్రం టైంకి ఏమీ గుర్తుకు రాలేదు అని అంటుంది శ్రావణి. పిల్లలు స్నానం చేసి రావడంతో వాళ్ళని రెడీ చేసి టిఫిన్ తినిపిస్తుంది ఐషు. టిఫిన్ తిన్నాక కన్నా ఏంటి ఇంకా తెగలేదు అని అనుకుంటుంది. విజయ గారు కూడా, శివ్ ఇంకా రాలేదేంటి, ఇవాళ టిఫిన్ భోజనం టైంకి తింటారా అని అడుగుతారు విజయ. నేను కిందకి దిగినప్పుడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు, మళ్ళీ ఏం వర్క్ వచ్చిందో అక్కడే ఉండి ఆ ల్యాప్టాప్లో మునిగిపోయి ఉంటారు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని వెళుతుంది ఐషు. ఇప్పుడు దిగుతారా లేక ఏకంగా లంచ్ టైంకి దిగుతారా అని అడుగుతారు వాణి. అంత లేదులేండి వచ్చేస్తాం అని నవ్వుతూ అంటుంది ఐషు. అందరూ బ్యాగ్స్ ప్యాకింగ్ చేసుకొని ఉంచుకోవడం బెస్ట్, సడన్గా బస్ ఎక్కండి అంటాడు శివ్. వెళ్ళి ముందు అందరూ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండండి
అని రేఖ అంటారు. అందరూ ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్తారు ప్యాకింగ్ చేసుకోవడానికి. ఐషు వెళ్ళేసరికి శివ్ నిజంగానే ల్యాప్‌టాప్‌లో మునిగి ఉన్నాడు. కన్నా, టిఫిన్ తినడానికి రాకుండా ఇక్కడే కూర్చున్నావేంటి? పద అంటుంది. నువ్వు తినే బుజ్జి, నాకు కొంచెం వర్క్ ఉంది. ఇట్స్ అర్జెంట్ అంటాడు శివ్. ఏమైంది కన్నా? అంత అర్జెంట్ వర్క్ ఏంటి? అడుగుతుంది. కంపెనీ వర్క్ రా. క్లయింట్స్ వచ్చారంట సడన్గా. వాళ్ళకి ప్రాజెక్ట్ డెమో చూపించాలి. అందుకే ఒకసారి చెక్ చేసి ఇస్తే మేనేజర్ చూసుకుంటాడు. సరే. కింద చేసుకోవచ్చు కదా, నేను తినిపిస్తాను. తింటూ చేసుకోవచ్చు కదా. లేదురా, ఇప్పుడు కాన్ఫరెన్స్ వీడియో కాల్ చేయాలి. కింద డిస్టర్బ్గా ఉంటుంది. అందుకే ఇక్కడున్నాను అని అంటాడు శివ్. సరే అయితే ఇక్కడికే తెస్తాను అని కిందకి వెళ్తుంది ఐషు. ఒక ప్లేట్లో ఇద్దరికీ వడ్డించుకొని వర్క్ గురించి చెప్పి పైకి వెళ్తుంది ఐషు. శివుకి ముందు వద్దన్న ఫాస్ట్గా తినిపిస్తుంది. తను కూడా తిని కిందకి వెళ్తుంటే బుజ్జి, రాజ్ని రమ్మను అని చెబుతాడు శివ్. అలాగే కన్నా అని కిందకొచ్చి రాజ్ అన్నయ్య, కన్నా రమ్మంటున్నారు అని చెబుతుంది. రాజ్ పైకి వెళ్ళగానే ఫారిన్ క్లయింట్స్తో వీడియో కాల్లో శివ్ వాళ్ళు బిజీ అయిపోతారు. అందరూ తోటలోకి వెళ్తారు. పిల్ల గ్యాంగ్ అంతా అక్కడ చెట్ల మధ్య చక్కగా ఫోటోలు దిగుతారు. అప్పుడే తోటలు చూసుకోవడానికి రాజయ్య చెప్పిన మనిషి వస్తాడు. రావు గారు బలరాం గారు కలిసి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఎంతవరకు తను చేయగలడు అని. వచ్చిన అతను చూడడానికి పద్ధతిగా ఉన్నాడు, ఇవ్వచ్చు బాధ్యత అనుకుంటారు. శివ్ రాజ్ ఒక గంట తర్వాత కిందికి వస్తారు. ఏమైంది శివ్, అంత అర్జెంట్ వర్క్ ఏమొచ్చింది అని అడుగుతారు నరసింహ గారు. ఫారిన్ క్లయింట్స్ ఏదో పని మీద ఇండియా వచ్చారు. ఎలాగూ వచ్చాం కదా అని వాళ్ళ ప్రాజెక్ట్ ఏమో చూపించమని అడిగారు అంట. అదే చేసి వస్తున్నాం అని చెబుతాడు శివ్. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఎలా అవుతుంది అనుకున్నారు అని అంటారు నరసింహ గారు. తప్పదు బాబాయ్, అయినా అయిపోయింది కదా, ఇంకొదిలేయండి. అందరూ రెడీగా ఉన్నారా? మధ్యాహ్నం తిని బయలుదేరాలి అని అంటాడు శివ్. మేం రెడీ అంటారు అందరూ. చిన్నయ్య, ఇతనే నిన్న చెప్పిన అతను అని అతన్ని చూపిస్తాడు రాజయ్య. శివ్ బలరాం వంక చూసి, మీరు మాట్లాడారా బాబాయ్ అని అడుగుతాడు. శివ్, మీ నాన్నగారు నేను మాట్లాడాము అని చెబుతారు. అయితే ఇంక నేను మాట్లాడేదేముంది? జాగ్రత్తగా చూసుకో. ఏదన్నా అవసరమైతే మమ్మల్ని అడుగు. కానీ తేడా వస్తే ఊరుకోను అని అంటాడు శివ్. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్ అని అంటాడు అతను. ఓకే రాజయ్య, అతనికి ఏం చేయాలని నువ్వు చెప్పు అని చెబుతాడు శివ్. అలాగే చిన్నయ్య. బుజ్జి, మనదే ప్యాకింగ్ ఉంది అంటాడు శివ్. ఎందుకన్నా? అవి ఇక్కడే వదిలేస్తున్నా. ఎలాగో మళ్ళీ వస్తూనే ఉంటాం కదా, అప్పుడు ఉపయోగపడతాయి. ఎందుకిప్పుడు మోసుకు వెళ్ళడం అని అంటుంది ఐషు. హమ్మా, మాకసలు ఈ ఆలోచన రాలేదు అనుకొని ఎవరికి వాళ్ళు తిట్టుకున్నారు. అసలు శివ్ ఐషుకు కూడా అదే చెప్పాలి అనుకున్నాడు. అందుకే పొద్దున్నుంచి కూడా ప్యాకింగ్ చేయమని చెప్పలేదు. కానీ ఐషు ఏమంటుంది అని ఒక బాణం వేశాడు. శివునే కాదు, ఐషు కూడా పతి ఆలోచనలు చేరుకుంటుంది అని నిరూపించింది. ఎలాగూ అన్వి పెళ్ళి ఇక్కడే అనుకున్నాం. ఇంకప్పుడప్పుడు వస్తాం ఇక్కడికి. ఇప్పుడు ఈ 2 జతల బట్టలు మనం ప్యాక్ చేసి పట్టుకు వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏముంది కన్నా? మనం నెలకొకసారి ఇక్కడికి వస్తాం బుజ్జి అంటాడు శివ్. నిజంగానా అని ఐషు ఆనందంగా అడుగుతుంది. హాస్పిటల్ బాధ్యత చూసుకోవడానికి మనం నెలలో 2 రోజులు ఇక్కడికి వచ్చి ఉంటాం అని అంటాడు శివ్. థ్యాంక్ యూ కన్నా అని సంతోషంగా ఆరుస్తుంది ఐషు. పుట్టిల్లుకు వస్తున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా అమ్మాయిలకి అని అడుగుతాడు శివ్. అది ఏమో తెలియదు కానీ కన్నా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అమ్మ నాన్న ఉన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఇల్లు కదా, అందువల్లేమో నాకు వాళ్ళ ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నట్లుంది. అందుకే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ గురించి ఏం వింటున్నా బాధ రాలేదు, ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ నాకు ఈ ఇంట్లో అనిపిస్తుంది కన్నా. అందుకే వెళ్ళిపోతే వాళ్ళని మిస్ అవుతాననే బాధ కొంచెం అనిపించింది. మళ్ళీ ఎప్పటికి వస్తామో అనే డౌట్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పాక ఇంకా నెల నెలా వచ్చి వాళ్ళ ప్రెజెన్స్
ఫీల్ అవుతాను అని అంటుంది ఐషు. ఎవరు ఎంత ప్రేమ పంచినా తల్లి తండ్రి లేని లోటు ఎప్పటికీ లోటే. వాళ్ళ ప్లేస్ ఎవరూ భర్తీ చేయలేరు. శివ్ ఐషుకి అన్ని ప్రేమలు తానే చూపించి వాళ్ళు ఉంటే బాగున్ను అనే బాధ కానీ ఫీలింగ్ కానీ ఐషుకి లేకుండా చేశాడు. ఒకవేళ వాళ్ళున్నా ఐషు శివుని వదిలి వచ్చి ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండేది కాదేమో. కానీ తల్లి తండ్రి ప్రజెన్స్ అయితే ఉండేది. ఇప్పుడు తను ఈ ఇంట్లో అదే ఫీల్ అవుతుంది. వాళ్ళు తనతోనే ఉన్నారు, తనని చూస్తున్నారు అనే భావం తనకొచ్చింది. శివ్కి ఐషు మనసు అర్థమవడంతో వాళ్ళు నిన్ను చూస్తూనే ఉంటారు బుజ్జి. నువ్వెంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా వాళ్ళుంటారు అని అంటాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అమ్మా నాన్న. ఇక్కడున్న అందరూ నా కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. ఇంత పెద్ద కుటుంబం నాకుంది. నేను హ్యాపీగా ఉంటాను. కాదు, నన్ను హ్యాపీగా ఉంచడానికి మీ అల్లుడు ఏదైనా చేస్తాడు. మీరు కూడా ఇంకా హ్యాపీగా ఉండండి అని పైకే వాళ్ళ ఫోటోలు చూస్తూ చెబుతుంది. ఆ క్షణం ఐషు మనసులో భావం అర్థమైన అందరూ ఐషు చుట్టూ చేరి ఆ ఫోటోలు వంక చూస్తారు. అక్కడ ఉంది ఫోటోలు కాదు, వాళ్ళే నిలబడి చూస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది ఒక్క క్షణం. తమ బిడ్డ చాలా సంతోషంగా ఉందని నవ్వుతూ వాళ్ళు చూస్తున్నారు. అదే టైంకి ఆయు ఆశి వచ్చి ఐషు కాళ్ళు చుట్టేస్తారు. కథ కొనసాగుతుంది. ఈరోజు అన్ని జంటల్ని కవర్ చేసేసాను కదా. ఇక అన్వి పెళ్లి చేసేసాక లీప్లోకి వెళ్ళిపోదాం. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.